పెట్రోల్ డీజిల్ ధరలను 10 రూపాయలు తగ్గించామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వాస్తవమా, అవాస్తవమా లేదా గారడీనా? మరి ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయా? ఈ ప్రకటనల వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటో పరిశీలిద్దాం. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $120లకు పెరగడంతో దేశీయ చమురు కంపెనీలకు భారంగా మారిందని, మరి ఆ భారాన్ని ప్రజల మీద పడొద్దని డీజిల్ పెట్రోల్పై 10 రూపాయల మేర పన్ను తగ్గిస్తున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. మరి ఈ 10 రూపాయలు వినియోగదారునికి ఎందుకు తగ్గలేదు? ఇది అర్థం కావాలంటే చమురు ధరల రాజకీయ అర్థశాస్త్రం యొక్క గారడి మనం పరిశీలించాలి. ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం, మరోవైపు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశంలో ఆయిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం 4 రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ పార్టీకి మరి ప్రతికూల ఫలితాలు వస్తాయా? పెంచకపోతే ఆయిల్ కంపెనీలేమో తమ లాభాన్ని కోల్పోతాయి. కాబట్టి దీన్ని నియంత్రించుకోవడానికి 10 రూపాయల పన్నును తగ్గించామని, జనంపై భారం పడకుండా చూస్తున్నామని మరి తెగ ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ ప్రకటన కూడా చమురు ధరల రాజకీయ అర్థశాస్త్ర గారడీని. అసలు ఏం తగ్గించారు? ఎవరికి తగ్గించారు? మరి దీనివల్ల ఎవరికి లాభం? మే 2014లో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు $106 ఉన్నప్పుడు మన దేశంలో పెట్రోలు $72, డీజిల్ $52 ఉంది. ఆ తరువాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు 106 నుండి $60 నుంచి $70లకు తగ్గింది. మన ఆ పరిస్థితుల్లో దేశీయ కంపెనీలకు విపరీతమైన లాభాలు వచ్చాయి. మరి ఆ సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ధర తగ్గించకపోగా స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ వేసింది. మరి తద్వారా ఆయిల్ కంపెనీలు పొందుతున్న గరిష్ట లాభాలలో కొంత వాటాను ప్రభుత్వ ఆదాయంగా మార్చుకుంది. మరి గత 10 సంవత్సరాలుగా చమురు వ్యాపారం ద్వారా ప్రజల సొమ్మును పెద్ద మొత్తంలో ఆయిల్ కంపెనీలు మరియు కేంద్ర ప్రభుత్వం వాటాలుగా పంచుకుంది. మరి ఇప్పుడు అదే సందర్భంలో అంతర్జాతీయ చమురు ధరలు కొద్దిగా పెరిగిన ప్రతిసారి దేశీయ విపణిలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ పోయింది. నేడు ఇరాన్ అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం మొదలయ్యే నాటికి అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర $72 ఉండగా మనకు పెట్రోల్ సుమారు 107, డీజిల్ 88గా ఉంది. మరి ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో హార్ముజ్ జలసంధి మూసివేయడంతో క్రూడ్ ఆయిల్ ధర $72 నుంచి $120 వరకు పెరిగింది. అంటే సుమారు $50 మేర పెరిగింది. మరి ఈ పెరిగిన భారాన్ని ఎవరు భరించాలి? అలవాటు ప్రకారం దేశీయ ఆయిల్ కంపెనీలు మరియు కేంద్ర ప్రభుత్వం జన మీద భారాలు వేసి రాబట్టాలి. కానీ ప్రస్తుతం 4 రాష్ట్రాల ఎన్నికల ముందు అలా చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రం అప్పుడు పెంచిన స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయల చొప్పున తగ్గించి ఆయిల్ కంపెనీల నుండి ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయాన్ని మాత్రమే కొంతమేర తగ్గించుకుంది. అంటే అదనంగా దోచుకున్న దానిని కొద్దిమేర తాత్కాలికంగా తగ్గించుకున్నారు. మరి ఎన్నికలు ముగిసిన తర్వాత పరిస్థితి ఏమిటి అన్నది ఒక బిగ్ క్వశ్చన్.